బనానా చీలా. వావ్! నిజంగానే చాలా మందికి అంటే కొంచెం ఎక్కువగా వర్కౌట్స్ చేసినా లేకపోతే ఎక్కువగా వర్క్ స్ట్రెస్ తీసుకున్నా పిల్లలు ఎక్కువగా హోంవర్క్ చేసినా సో ఇట్లా ప్రతి ఒక్క దాంట్లో ఒక రోజు కాకపోతే ఇంకొక రోజు వీక్నెస్ అనేది మనకు వస్తుంటుంది. సో దానికి కొద్దిగా ఇన్స్టెంట్గా ఉండాలంటే ఇట్లా బనానా కానీ ఆలు కానీ ఇన్స్టెంట్ ఎనర్జీ ఇవ్వాలి. సో మంచి కాంబినేషన్ యాక్చువల్గా బనానా చీలా అంటే. సో చూద్దాం ఎలా చేస్తావు ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, సో చక్కగా అటుకులు తీసుకొచ్చావు. Yes. అండ్ సూజీ కంపల్సరీ ఉండాలి చీలా చేయాలంటే. ఆ కన్సిస్టెన్సీ కావాలంటే సూజీ కంపల్సరీ రవ్వ అండ్ బనానా తీసుకొచ్చావు. బెల్లం కొంచెం డిఫరెంట్ కాంబినేషన్. యూజువల్గా బెల్లం అటుకులు కాంబినేషన్ బాగుంటుంది, బట్ చీలా అంటే దోశ కైండ్లో ఎలా వస్తుందో చూడాలి. స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేద్దాం. ముందుగా మనము అటుకులు అండ్ అలాగే బనానా మిక్సీ పట్టేస్తాం. ఓకే, సో ఫస్ట్ కొన్ని అటుకులు వేసుకుందాం. స్పూన్, అలాగే బనానా కూడా, కొంచెం బెల్లం కూడా. ఓకే, దీన్ని ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాం. సో మిక్సీ అయితే పట్టేసుకున్నాం. నెక్స్ట్ ఏంటి? ఇది మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో మనకి కొంచెం ప్యాన్ కేక్ టైప్లో వస్తుంది అనమాట. అవును. ఇందులో నెక్స్ట్ పెరుగు కూడా మిక్స్ చేసుకుందాం. సో యూజువల్గా మనకు ఆ దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ అయితే మనం తీసుకొని రావాలండి. ఎస్, అవును. సో ఎవరైనా చిన్నపిల్లలు స్కూల్ అయిపోయిన తర్వాత అలాగే పెద్దవాళ్ళు హెవీ వర్క్ చేసి ఇంటికి వచ్చే టైంకి మనం ఇలాంటి ఒక బ్యూటిఫుల్ రెసిపీతో మనం వాళ్ళని వెల్కమ్ చేసి చాలా బాగుంటుంది. ఎస్, అవును. అండ్ అలాగే ఇందులో మనము సూజీ యాడ్ చేస్తున్నాము, బనానా యాడ్ చేస్తున్నాము. రెండు కూడా మనకు చక్కటి ఇన్స్టాంట్ ఎనర్జీ. అండ్ అలాగే బనానాలో మనకి ఎలక్ట్రోలైట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఈజీగా ఎనర్జీ కూడా వచ్చేస్తుంది. సో మినరల్స్ అండ్ ఎనర్జీ అనమాట ఇన్స్టెంట్గా. సూపర్. సో నెక్స్ట్ ఇంకొక స్పూన్ ఇవ్వండి. మనము సూజీ కూడా యాడ్ చేద్దాం. నెక్స్ట్ ఇందులో కొంచెం సుజ్జి కూడా యాడ్ చేద్దాం. అలాగే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం బేకింగ్ సోడా అండ్ అలాగే లైట్గా ఇలాచి పౌడర్ కూడా. సో సూజీ వేసిన తర్వాత కొంచెం థిక్ అయితే మళ్ళీ మనం పెరుగు కానీ యాడ్ చేసుకోవచ్చు. పెరుగు యాడ్ చేసుకుందాం. సో మీరు స్టవ్ ఆన్ చేసేయండి. ఈలోపు ఇంకొంచెం మిక్స్ చేసేస్తాను. ఓకే, ఆయిల్. సో కొంచెం ఆయిల్ వేసుకుంటాం. ఇప్పుడు చీలలా వేసేసుకుందాం. ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా మనం రెండు వైపులా కాల్చుకున్నాము. మరి సర్వ్ చేసుకుందామా? సర్వ్ చేసుకుందాం. సో కొంచెం బనానా వేసాం కాబట్టి చాలా సాఫ్ట్ కన్సిస్టెన్సీ అయితే ఉంటుంది. సో రెడీ అయిపోయినట్టునా మరి? బనానా చీలా రెడీ అయిపోయింది. ఓకే, టేస్టీ టేస్టీ బనానా చీలా రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. బనానా చీలాకి కావాల్సిన పదార్థాలు: అటుకులు 1 కప్పు, అరటిపండు 1, పెరుగు 1 కప్పు, రవ్వ 1 కప్పు, ఉప్పు తగినంత,
పసుపు చిటికెడు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, బేకింగ్ సోడా 1 టేబుల్ స్పూన్, బెల్లం 1 కప్పు. బనానా చీలా తయారు చేసుకునే విధానం. ముందుగా ఒక మిక్సీ జార్లో అటుకులు, అరటిపండు ముక్కలు, బెల్లం వేసి మిక్సీ పట్టుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని పెరుగు కూడా వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో రవ్వ, చిటికెడు పసుపు, తగినంత ఉప్పు, యాలకుల పొడి, బేకింగ్ సోడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవ్వాకే నూనె రాసి వేడయ్యాక కలిపి పెట్టుకున్న పిండిని చీలాలా వేసుకొని నూనెతో 2 పక్కలా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బనానా చీలా రెడీ.